నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ మేము బూరెలు చేస్తున్నాము. పెళ్లి కోసం చేస్తున్నాం అనమాట బూరెలు. ఎంతెంత పిండి పోసినాం, ఎంత బెల్లం వేసినా మొత్తం చూపిస్తాను. ఇక్కడ కూర్చుంది చూడండి, తనేమో లక్ష్మక్క, జ్యోతక్క, భాగ్యక్క. ఈ ముగ్గురేమో మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డలు. తీస్తున్నదేమో ఆడబిడ్డ వాళ్ళ తోటికోడలు అనమాట, బాలమని వదిన. పాకం కోసం అయితే నీళ్లు పెట్టినాము. ఇక్కడ మేము పాకం కోసం నీళ్లు పెట్టినాం కదా, 3 లీటర్న్నర నీళ్లు పెట్టినాము. 7 కిలోల బెల్లం వేసినాము. 10 కిలోల పిండికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. చేసినాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి బూరెలు. పట్టుకుంటే అరిసెలు లాకుండా నోట్లు వేసుకుంటే అట్లా వేసుకుంటే ఇట్లా కరిగిపోతున్నాయి. బూరెల కోసం పిండి పట్టిస్తే కొంచెం బరదలాగా పట్టించుకోవాలి బియ్యం పిండి. 8 కిలోల బియ్యం పిండికి 1 కిలో ఉప్మా రవ్వ వేసుకోవాలి, 1 కిలో గోధుమ పిండి కూడా వేసుకోవాలి, కొన్ని ఇలాచీలు కూడా దంచి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే ఖచ్చితంగా బూరెలు చేస్తాము. బూరెలు చేసిన తర్వాతనే పెళ్లి కొడుకుని చేస్తాము. పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఫస్ట్ మేము బూరెలు ఒడి నింపుతాము. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, మా సాంప్రదాయం అయితే అట్లుంటుంది. మేము అందరం కలిసి బూరెలు చేసినాము. బూరెలు చేసిన తర్వాత రానక్క ఏమన్నదో మీరు కూడా చూద్దరు. కానీ జ్యోతక్క చూడండి ఎట్లా కలుపుతుందో. గిన్నె అయితే మస్తు పెద్దగా అయిపోయింది, ఆమెకేమో అందుతలేదు, కింద దాకా కలుపుతా ఉంది. బెల్లం కరిగి కొంచెం చిక్కగా అయితే చాలు, పాకం అవసరం లేదు. గిన్నె పెద్దగా ఉంది, కొంచెం ఎక్కువ ఉందని కొంచెం కొంచెం తీసి వడవస్తుంది మా వదిన. ఇట్లా అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని చేస్తూ ఉంటే ఎంతసేపు చేసినా కానీ అసలు చేసినట్టే అనిపించలేదు. అదే ఒక్కరేం కూర్చొని సేపు చేస్తేనే ఎంతో యాస్ట్ వస్తుంది. అందరం కలిసి ఒక దగ్గర ఇట్లా నవ్వుకుంటా ముడుచుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా వదిన మరదల జోక్స్లు వేసుకుంటా చేస్తుంటే అయితే ఎంత బాగా అనిపించిందో. పెళ్ళి ఎవరిదో చెప్పలేదు కదా, మా మేనల్లు ఉంది, మా ఆడబిడ్డ కొడుకుది. ఆయన పేరు సాయి కుమారు. ఆయన పెళ్లి కోసమే ఈ బూరెలు చేస్తున్నాము. ఎవరు చేసిరమ్మ బూరెలు, నువ్వు కనిపిస్తలేవు, వాళ్ళే చేస్తున్నారు అని అనుకోకండి, నేను కూడా ఉన్నా ఇందులో. నేను చేసేటప్పుడు ఎవరు తీయలేదు, వాళ్ళు చేస్తుంటే మధ్యలో మధ్యలో నేను తీసిన, నేను కూడా చేసిన, అందరం కలిసే చేసినాము. ఆడవాళ్ళం వంటలు చేస్తే చిన్న చిన్నయే చేస్తాము. ఎంత చేసినా కానీ ఒక 3 కిలోలు 4 కిలోల వరకు అయితే చేస్తాం ఒక్కరు చేయాలంటే. ఇట్లా పెద్దగా ఉండి ఎక్కువ ఉంటే, ఎక్కువ కలపాలంటే ఆడలతోనైతే అస్సలు కాదు, మగవాళ్ళతో కలిపిస్తారు. కానీ మేమే కలుపుతున్నాము, ఒకరం పట్టుకొని ఒకరం కలిపినాం అనమాట. ఇట్లా కలిపిన తర్వాత ఇక్కడ నెయ్యి కూడా వేస్తున్నాము. నెయ్యి పాకంలో కూడా వేసుకోవచ్చు, పాకం వడవోస్తామని మేము ఇక్కడ పిండిలో వేస్తున్నాము. సోంపు కూడా వేసుకుంటారు కానీ మేము సోంపు వేయట్లేదు. మీ ఇష్టం ఉన్న వాళ్ళు సోంపు కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మేము ఇలాచి పొడి ఒక్కటే వేసినాము, ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచి పొడి వేస్తే. పిండి కొంచెం ఎక్కువ ఉంది కదా, చెంచా పెట్టి తిప్పుతుంటే అస్సలు తిరగట్లేదు. ఒకరు పట్టుకొని ఒకరు తిప్పుతూ ఉన్నాము. వదిన అయితే బాగా కలుపుతుంది, వంటలు అయితే మస్తు చేస్తుంది ఆమె. అక్క పట్టుకుంటే వదిన తిప్పింది. తిప్పిన తర్వాత ఇట్లా పిండి అంతా ఇట్లా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, లేకుంటే పిండి ఆరిపోతుంది. మూత తీసుకుంటూ కొంచెం కొంచెం పిండి వేరే దాంట్లోకి వేసుకోవాలి. ఈ పిండిని మంచిగా రొట్టె పిండి పిసికినట్టు పిసికి తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి. ముద్దలు తీసుకొని తడి క్లాత్ వేసి ఇట్లా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి. మరీ మందం ఉండొద్దు, పలసగా ఉండొద్దు. మేమైతే ఈ సైజు చేసినాము. ఇట్లా చేసిన తర్వాత వేడి నూనెలో ఇట్లా వేసేయడమే. వేస్తుంటే మనకి ఇట్లా ఎమ్మడి ఇట్లా పైకి రావాలన్నమాట. అప్పుడే మనకు నూనె మంచిగా కాలినట్టు బూరెలు కూడా మంచిగా ఉబ్బుతాయి. కొందరేమో పనులను పెట్టి చేయించుకుంటారు, కొందరేమో ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. మేమైతే మేమే చేస్తున్నాము. అంటే మేము అందరం ఉన్నాం కదా కొన్ని అని అందరం చేస్తున్నాము. ఆడపిల్ల పెళ్ళి అయితే సారే కూడా ఉంటుంది మా సాంప్రదాయం ప్రకారము. ఆడపిల్ల వాళ్ళకి ఇంటికి తీసుకెళ్తాం అనమాట పందిరి నింపనీక. అప్పుడు సారే ఉంటుంది. 900 1500 అట్లా ఎంతమంది ఉంటారో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేయించుకోబోతారు. నా పెళ్ళి అప్పుడైతే మాకు చేయనీకే చాలామంది పట్టిర్రు. ఒక 5-6 మందిని కూలీల్లో, అంటే చేనుగోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కూలీలను తీసుకొచ్చి అదే కూలి ఇచ్చి మా అమ్మ అయితే నా పెళ్ళికి చేయించింది. అట్లా చేపిస్తారనమాట. ఇప్పుడేమో అందరూ రెడీమేడ్ అయిపోయారు, చేయించినవి తెచ్చుకుంటున్నారు, ఆర్డర్ ఇస్తున్నారు. చేసేటోళ్ళు కూడా మంచిగా దొరుకుతున్నారు ఇప్పుడు. అప్పుడు అట్లా లేకుండే, అన్నీ చుట్టాలు కానీ లేకపోతే కూలీలను కానీ పెట్టి చేయించుకునేదనమాట. బూరెలు వేయంగానే గంట పెట్టి తిప్పకుండా ఆ మాత్రం ఇట్లా అంటుండాలి. మంచిగా అరిసెల్లాగా వస్తాయి. నూనె ఎక్కువ పీల్చుకోవు ఇవి. అరిసెలకేమో మొత్తం నూనె నూనె లాగుండి నూనె పీల్చుకుంటాయి. బూరెలకు అస్సలు ఉండయి. మనము వేయించేటప్పుడే అవి ఇట్లా నూనె అనిపిస్తుంది, కానీ తీసినాక అయితే అసలు పట్టుకున్నా కానీ నూనె అనిపించదు. ఇవన్నీ ఇట్లనే చేసినాము. చేసిన తర్వాత రానక్కని తిని చూదురా, టేస్ట్ చూదురా అంటే వచ్చింది. ఫస్ట్ టైం మేము తినము, కొన్ని తీసి పక్కకి పెట్టినాము. ఒకటి అక్కకి ఇచ్చినాము. కాలుతుంది కాలుతుంది అని పట్టుకొని ఉంచుతుంది.
ఆమె తిన్నాక టేస్ట్ ఎట్లున్నది అనేది చెప్తుంది. అంటే మాటలతో చెప్పదు, సైగలు చేస్తుంది. ఎందుకంటే ఆమెకు మాటలు రావు. ఆమె సైగల్లో మీకు ఏమైనా అర్థమైతే కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఎక్కువ బూరెలు చేసుకోవాలంటే మేము చూపించినట్టుగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.